మీ మ్యాక్బుక్కి కంపల్సరీ ఈ 3 యాక్సెసరీస్ అయితే ఉండాలి. అలాగే నా మ్యాక్బుక్కి వాడే యాక్సెసరీస్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో అయితే పెడతాను, కావాలంటే వెళ్ళి కొనుక్కోండి. ఫస్ట్ వన్ ఈ కీబోర్డ్ ప్రొటెక్టర్. ఇది లైట్ వెయిట్ అండ్ అల్ట్రా థిన్, అంటే 0.5 mm థిక్నెస్సే ఉంటుంది. ఇది ట్రాన్స్పరెంట్ కలర్, లుక్ కూడా చాలా బాగుంటుంది. ఇది మన కీబోర్డ్ని చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. డస్ట్ అండ్ వాటర్ని లోపలికి పోనీయకుండా చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. తెలుసు కదా మన కీబోర్డ్ ఖరాబ్ అయితే కాస్ట్ ఎంత అవుతుందో. మ్యాక్బుక్కి నియర్లీ 20,000 వరకు అయితే అవుతుంది. టైపింగ్ ఫీల్ వచ్చేసరికి పర్లేదు, బాగానే ఉంది. కాకపోతే కొంచెం హార్డ్గా అయితే ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ప్రొటెక్టర్ లేకుండా టైప్ చేసిన దానికి, ప్రొటెక్టర్ వేసి టైప్ చేసిన దానికి డిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ పర్లేదు, మీకైతే కొంచెం ఫీల్ అయితే మిస్ అవుతారు. ప్లస్ మీ కీబోర్డ్ కూడా చాలా నీట్గా అయితే ఉంటుంది ఈ ప్రొటెక్టర్ వల్ల. బట్ ఆఫ్టర్ యూసేజ్ మీరు ఈ ప్రొటెక్టర్ని అయితే రిమూవ్ చేయాలి. ఎందుకంటే మీ మ్యాక్బుక్కి కొంచెం కూడా ప్లేస్ అయితే ఉండదు లిడ్ క్లోజ్ చేసిన తర్వాతకి. సెకండ్ వన్ వచ్చేసరికి ఈ ల్యాప్టాప్ స్లీవ్. ఇది కేవలం అండర్ 300లోనే వస్తుంది. బట్ చాలా ప్రీమియంగా ఉంటుంది. స్లీవ్ కూడా మీకు చేతిలో ఒక నోట్బుక్ పట్టుకొని వెళ్తున్న ఫీల్ అయితే ఉంటుంది. దీని లోపల కూడా చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా అయితే ఉంటుంది. కుషనింగ్ అయితే చాలా సూపర్గా ఇచ్చారు. ఈ ప్రైస్ రేంజ్లో అయినా కానీ సూపర్గా ఉంటుంది కుషనింగ్ అయితే. మీ ల్యాప్టాప్ చేతిలో నుంచి కింద పడినా కానీ ప్రాబ్లం లేదు. ప్రొటెక్షన్ కూడా చాలా మంచిగా అయితే ఇచ్చారు. ఫ్రంట్ 2 జిప్స్ అయితే ఉంటాయి. మీ మ్యాక్బుక్ కావాల్సిన యాక్సెసరీస్ అన్నీ పెట్టుకోవటానికి స్పేస్ కూడా చాలా ఉంది. తర్వాత నా యాక్సెసరీస్ అన్నీ పెట్టి చూపిస్తాను మీకు. అండ్ ఇది వాటర్ రెసిస్టెన్స్ వస్తుంది, వాటర్ పడినా కానీ ఏం కాదు. ఇప్పుడు నా యాక్సెసరీస్ అన్నీ మీకు ఆర్గనైజ్ చేసి చూపిస్తాను చూడండి. మీ మ్యాక్బుక్ కావాల్సిన మౌస్, ఇయర్ ఫోన్స్, పవర్ బ్యాంక్, కేబుల్స్, మైక్రో ఫైబర్ క్లాత్, ఇలా మీకు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఇది వెయిట్ని కూడా పర్లేదు, బాగానే హ్యాండిల్ చేస్తుంది. లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇలా స్టైల్గా మీ నోట్బుక్ లాగా క్యారీ అయితే చేయొచ్చు. నాది 13.6 ఇంచెస్ మ్యాక్బుక్కి 14.1 ఇంచెస్ స్లీవ్ అయితే కొన్నాను. మీ ల్యాప్టాప్ సైజుకి తగ్గట్టు ఈ ల్యాప్టాప్ స్లీవ్ అయితే కొనుక్కోండి. అండ్ ఫైనల్లీ ఈ కాలేజ్ బ్యాక్ ప్యాక్. మీరు కాలేజ్ కోసం లేదా ఆఫీస్ కోసం మంచి బ్యాక్ ప్యాక్ చూస్తుంటే ఇదైతే ట్రై చేయండి. ప్రీమియం డిజైన్, టాప్ నాచ్ క్వాలిటీ, స్టైల్ లుక్ అయితే ఉంటుంది ఈ బ్యాక్ ప్యాక్ అయితే. ఇది చాలా సింపుల్గా అండ్ ప్రీమియం డిజైన్తో అయితే వస్తుంది. ఇది లెదర్ టైప్ మెటీరియల్తో అయితే చేశారు. ఫ్రంట్ జిప్లో ఐడి కార్డ్, డాక్యుమెంట్స్, యువర్ వ్యాలెట్ అండ్ పెన్స్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ సెకండ్ జిప్లో స్మాల్ నోట్బుక్ అండ్ ల్యాప్టాప్ ఛార్జర్ అండ్ కేబుల్ని అయితే పెట్టుకోవచ్చు. సపరేట్ ఛాంబర్స్ అయితే ఉన్నాయి కేబుల్కి అండ్ ఛార్జర్కి. అండ్ థర్డ్ జిప్లో 2 లాంగ్ నోట్బుక్స్ అండ్ మీ ల్యాప్టాప్ని అయితే పెట్టుకోవచ్చు. ల్యాప్టాప్కి ప్రొటెక్షన్ అయితే చాలా బాగుంది. ఓవరాల్ బ్యాగ్ అయితే సూపర్గా ఉంది. నాకైతే 100% నచ్చింది. మీరే చూడొచ్చు లుక్ ఎంత స్టైల్గా ఉందో. ఈ ప్రొడక్ట్స్ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో అయితే పెట్టాను, అక్కడ నుంచి అయితే చెక్అవుట్ చేసుకోండి. అలాగే మీరు గేమింగ్ అండ్ ఎడిటింగ్ కోసం మంచి మౌస్ చూస్తుంటే అండర్ 500లో ఈ మౌస్ అయితే చెక్అవుట్ చేయండి. ఇది కూడా డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. దీని ఫుల్ వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను, వెళ్ళి చూడండి. అండ్ మంచి ఇయర్ బడ్స్ కోసం చూస్తుంటే ఈ ఇయర్ బడ్స్ అయితే ట్రై చేయండి. ఈ వీడియో ఎండ్ కార్డ్స్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల చాలా మందికి రికమెండ్ అయితే అవుతుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.